అంగన్వాడీల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి కోరారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆదిలాబాద్ పట్టణంలో అంగన్వాడీ యూనియన్ 5వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి భారీ ర్యాలీ చేపడుతున్నామన్నారు. అనంతరం R&B గెస్ట్ హౌస్ ఆవరణంలో నిర్వహించే మహాసభలకు ఆల్ ఇండియా రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఆదిలాబాద్లో రేపు ఎల్లుండి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుండి R&B గెస్ట్ హౌస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం. అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అందుకని ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ఇతర రంగాల కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. సిఐటియు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారు వస్తున్నారు. అట్లాగే అంగన్వాడీ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు వస్తున్నారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కా రాములు గారు, అట్లాగే పాలడుగు భాస్కర్ గారు వస్తున్నారు. ఇతర నాయకులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు. అందుకని ముఖ్యమైన ఈ మహాసభకి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము కోరుతున్నాం. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది, మహాసభలు జరుగుతున్నాయి. అందుకని ఇది చాలా ముఖ్యమైనది, కార్మికులందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇది జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో మొత్తం అంగన్వాడీ ఉద్యోగులతో పాటు ఇతర కార్మికుల సమస్యలు కూడా మేము చర్చించబోతున్నాం. అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సమస్యల కోసం పరిశీలించాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి. లేనట్లయితే రానున్న కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలనేసి కూడా ఈ మహాసభలో మేము రూపొందించబోతున్నాం. అందుకని ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఐసిడిఎస్ రక్షించాలి. ఐసిడిఎస్లో పనిచేస్తున్న టీచర్స్ని, హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా ఈ మహాసభలో ఈ అంశాల మీద ప్రజల యొక్క సేవల కోసం కూడా ఈ అంశాలన్నీ కూడా మేము చర్చించబోతున్నాం. అందుకని మహాసభల్ని ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరూ కూడా రావాలి, విజయవంతం చేయాలి.